వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జైన్ మెథడ్ టిప్స్ అండి. మనం లాస్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అది ఎలా వచ్చింది ఏమైనా దాని గురించి వివరిస్తానండి. ఇప్పుడు నేను ప్రెగ్నెంటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రెగ్నెంటీ టెస్ట్ ఎలా చేసుకోవాలో దాని గురించి నేను చెప్తానండి. మామూలుగా ప్రెగ్నెన్సీ ముందు మన మెన్స్ట్రువల్స్కి వెళ్ళి చూసుకొని దాన్ని బట్టి మనకి ఎవ్రీ మంత్ 12వ తారీఖు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎవ్రీ మంత్ 12వ తారీఖు మనకి డేట్ వచ్చిందండి. 12వ తారీఖు టు 12వ తారీఖు 1 మంత్ అవుతుంది కదా. 1 మంత్ అయిన వెంటనే మీరు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్నారంటే రిజల్ట్ రాదండి, అది నెగిటివ్ వచ్చింది. 1 మంత్ కాకుండా 40 డేస్ 45 డేస్ తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటే మీరు ఒకవేళ నిజంగా ప్రెగ్నెంట్ అయితే మీకు పాజిటివ్ వచ్చింది, లేదంటే నెగిటివ్ వచ్చిందండి. మీకు అలా తెలుసుకోవడానికి మీరు అదొక ఈజీ సొల్యూషన్ అండి. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెంట్ అయినా సరే ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుని యూరిన్ టెస్ట్ చేసుకునే స్ట్రిప్ ఉండిద్దండి. ప్రగా టెస్ట్ అని ఉంటుంది, యూరిన్ స్ట్రిప్ దాని పేరు ప్రగా టెస్ట్ అని ఉంటుంది. దాన్ని డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి, ఒక్క పేరే కాదు. దాంట్లో మీరు చెక్ చేసుకున్నా కూడా మీకు తెలియట్లేదంటే మీరు ఒకవేళ మీకు కన్ఫామ్ నేను ప్రెగ్నెంట్ అని మీకు అనిపిస్తున్నట్టయితే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టయితే మీకు తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే మీరు స్కానింగ్ చేయించుకున్నా కూడా మీకు తెలిసిద్దండి. స్కాన్ చేయించుకోవడం వల్ల మనకేంటంటే స్కానింగ్లో కూడా ప్రెగ్నెంటా కాదనేది తెలియడానికి 100% ఛాన్స్ ఉంటుందండి. యూరిన్ టెస్ట్లో అయినా తప్పు చూపించవచ్చు, కానీ స్కానింగ్లో ఎప్పుడు తప్పు చూపించదండి. ఎందుకంటే 100% స్కానింగ్ కరెక్ట్గా చూస్తుంది. గైనకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళి చూపించుకొని టెస్ట్ చేయించుకుంటే మీకు ప్రెగ్నెంటా కాదనే విషయం కూడా మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు టెస్ట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ టెస్ట్ ఎర్లీ మార్నింగ్ చేయాలా, నైట్ చేయాలా, ఆఫ్టర్నూన్ చేయాలా అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. ప్రెగ్నెంట్ టెస్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిది, లేదు మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, నైట్ అయినా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 45 డేస్ తర్వాత మీరు ఎప్పుడు చేసుకున్నా మీరు నిజంగా కన్సీవ్ అయినట్టయితే మీకు పాజిటివ్ చేస్తుంది, లేదంటే మీకు నెగిటివ్ చూపిస్తుందండి. అంతేగాని అది ఎప్పుడు చేసుకోవాలని పర్టికులర్ టైమింగ్స్ అంటే ఏమి ఉండదండి. అదొక విషయం, ఓకేనా. మీరు దాన్ని బట్టి టెస్ట్ చేసుకొని మీరు చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకునే ముందు మీరు ఇది చేసుకోవడం వచ్చా రాదా అని ఏం లేదండి, అది ఈజీగా ఉంటుంది. ప్రెగ్నెంట్ స్ట్రిప్ ఉంటుంది కదా, దాని మీద ఒక చిన్న హోల్ ఉంది, దానిలో యూరిన్ డ్రాప్స్ 2 డ్రాప్స్ వేస్తే ఒక 2 మినిట్స్, ఒక 2 to 3 మినిట్స్ వెయిట్ చేస్తే గీతలు వస్తాయండి. 2 గీతలు, ఒక గీత వస్తే నెగిటివ్ అండి, 2 గీతలు వస్తే పాజిటివ్. అంటే ఒక లైన్ వస్తే నెగిటివ్ అండి, 2 లైన్లు వస్తే మాత్రం పాజిటివ్ వచ్చిందండి, ఓకేనా. దాన్ని బట్టి మీరు నెగిటివ్ పాజిటివ్ తెలుసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.